హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ ప్లే డేట్. ఈ రోజు నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక యాక్షన్ కామెడీ మూవీ. కామెడీ సీన్స్‌తో పాటు యాక్షన్ సీన్స్ కూడా బాగానే ఉంటాయి చూడ్డానికైతే. కొన్ని కార్ చేస్ సీన్స్ అండ్ ఫైట్ సీన్స్ చూడడానికి బావుంటాయన్నమాట. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే జెఫ్ ఒక సెక్యూరిటీ గార్డ్. ఒకరోజు కొంతమంది ఒక చిన్న పిల్లోడిని కిడ్నాప్ చేస్తే, ఆ కిడ్నాప్ నుంచి ఆ పిల్లోడిని కాపాడతాడన్నమాట. జెఫ్ ఆ పిల్లవాడిని తీసుకొని పోలీస్ దగ్గరికెళ్ళినప్పుడు, పోలీసులు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకొని జెఫ్ఫే కిడ్నాప్ చేశాడనుకోని జెఫ్‌ని అరెస్ట్ చేయబోతారన్నమాట. అప్పుడు జెఫ్ ఆ పిల్లవాడిని తీసుకొని పరిగెత్తి వెళ్ళిపోతాడన్నమాట. అసలు ఆ పిల్లవాడు ఎవరు? తనని ఎందుకు కిడ్నాప్ చేశారు? ఆ కిడ్నాప్ నుంచి ఆ పిల్లవాడిని ఎలా కాపాడాడు? ఏం చేశాడనేది ఈ మూవీ స్టోరీ అనమాట. నాకు ఈ సినిమా చూడంగానే మన తెలుగు సినిమాలో 'పసివాడి ప్రాణం' సినిమా గుర్తొచ్చింది. ఆ సినిమాలో చిన్న పిల్లని చంపబోతా ఉంటే చిరంజీవి కాపాడతాడు. సో, ఈ సినిమాలో కూడా అంతే ఆ పిల్లవాడిని చంపబోతూ ఉంటారు. సో, హీరో కాపాడుతూ ఉంటాడనమాట. ఆ సీన్సే కొంచెం ఇంట్రెస్ట్‌గా పెడతారు. చూడ్డానికి కూడా బావుంటాయి. కొన్ని కొన్ని సీరియస్ సీన్స్ కూడా కొంచెం కామెడీగా పెడతారు. అవి చూడ్డానికి కూడా బావుంటాయనమాట. ఇంకా ఈ మూవీలో ప్లస్ ఏందంటే కిడ్నాపర్స్ వచ్చే కొన్ని యాక్షన్ సీన్స్ బావుంటాయి. ఆ పిల్లవాడి దగ్గరొచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ అండ్ కామెడీ సీన్స్ చూడడానికి బావుంటాయి. అండ్ క్లైమాక్స్ కూడా బావుంటదనమాట. ఇంకా ఈ మూవీలో మైనస్ ఏందంటే, పిల్లవాడిని కాపాడమే అదే స్టోరీ అనమాట. స్టోరీ అంత స్ట్రాంగ్‌గా ఏమి ఉండదు. దానికి తగ్గట్టు సీన్స్ కూడా సింపుల్‌గానే ఉంటాయి. మరి అంత ఇంట్రెస్ట్‌గా నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నట్టుగా ఏమి ఉండదనమాట. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చి 1 అవర్ 30 మినిట్స్ ఉంటది. వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ సింపుల్‌గానే చెప్తారు. మరి అంత బోరింగ్ సీన్స్ అయితే ఏం లేవు గానీ, అట్లా అని చెప్పేసి మరి అంత ఇంట్రెస్టింగ్‌గా కూడా ఏం లేవు. స్టోరీ అలా వెళ్తూ ఉంటది అంతే. ఆ కిడ్నాపర్స్ ఆ పిల్లోడు వెనక పెడుతుంటారు. జెఫ్ ఆ పిల్లోడిని తీసుకొని పరిగెడుతూ ఉంటాడు. కొన్ని చేస్ సీన్స్ ఉంటాయి. అయి చూడడానికి బావుంటాయన్నమాట. సో, ఆ కిడ్నాపర్స్ వచ్చే ఫైట్ సీన్స్ కూడా చూడడానికి బావుంటాయి. ఇంకా క్లైమాక్స్‌లో ఒక మంచి యాక్షన్ సీన్ పెట్టారు. అది చూడడానికి బావుంటదన్నమాట. ఓ మంచి ఎమోషనల్ సీన్స్‌తోని ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఇంకా ఈ మూవీలో జెఫ్‌గా యాలన్ రిచర్డ్‌సన్ చేశారు. తన క్యారెక్టర్ బావుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా తన యాక్టింగ్ అండ్ పెర్ఫార్మన్స్ ఈ మూవీకి ఒక హైలైట్ అనమాట. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా బావుంటాయి. వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టుగా వాళ్ళ యాక్టింగ్ అండ్ పెర్ఫార్మన్స్ బాగానే ఉంటది చూడడానికైతే. ఈ మూవీలో మ్యూజిక్ కూడా పర్లేదు బాగానే ఉంటది. అండ్ బీజీఎం కూడా బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీ టెక్నికల్ కూడా కాస్త పర్లేదు ఓకే ఓకేలాగా అనిపిస్తది. కిడ్నాపర్స్ వచ్చే కార్ చేస్ సీన్స్ అంటే వాళ్ళతో వచ్చే ఫైట్ సీన్స్ చూడడానికి బాగానే ఉండి బాగా పిక్చరైజ్ చేశారు. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటియేం లేవు. ఇంకా మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఒకసారి చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా ఆడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.